బోరబండ చౌరస్తా పేరు పెట్టమని. తప్పకుండా విజయోత్సవ ర్యాలీకి మళ్ళా ఇక్కడికి వస్తాం. ఈ చౌరస్తాకు పీజేఆర్ బోరబండ చౌరస్తా అని పేరు పెట్టుడే కాదు, పీజేఆర్ విగ్రహాన్ని పెట్టించి మీ అభిమాన నాయకుడి విగ్రహాన్ని పెట్టించడానికి, ఈ ప్రాంత సమస్యల్ని పరిష్కరించడానికి నేను మళ్ళా మీ దగ్గరికి వస్తా. ఇవాళ వాళ్ళు ఎవ్వరు ఏం చేసినా, ఎన్ని ఓట్లు వేసినా మళ్ళీ దొంగకు దొరకకుండా పోతారు, తుపాకీ గుండు కూడా అందరూ. ఇవాళ కేవలం ఓట్లున్నాయని ఈ పక్క వచ్చారు. ఈ 20 నెలల వాళ్ళ ఎమ్మెల్యేనే ఉన్నప్పుడు ఎప్పుడన్నా వచ్చిండ్రా? అందుకే ఇవాళ మీరందరూ ఆలోచన చేయండి. ఒక మంచి పనికి శ్రీకారం చుట్టండి. ఒక యువకుడికి అవకాశం ఇవ్వండి. మీ ప్రాంతంలో పుట్టి, మీ ప్రాంతంలో పెరిగి, మీ సమస్యల పట్ల అవగాహన ఉన్నోడు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఈ ప్రాంతానికి అవసరమైన నిధులు ఇస్తా, మీకు జరిగిన నష్టాన్ని పూడ్చుతా. ఇందిరమ్మ ఇండ్లు కూడా పట్టాలు ఉన్నోళ్ళకి ఇండ్లు కట్టుకోవడానికి మీకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే బాధ్యత నాది. మీ గ్రామాలలో మీరు ఊరికి పోయినప్పుడు మీ ఊర్లో చూడండి, 10 ఏళ్ళు ఆగిపోయిన ఇందిరమ్మ ఇండ్లు నేను బాధ్యత తీసుకున్నాక పేదోళ్ళందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవాళ గ్రామాలలో ఇచ్చినాం. ఈసారి వంతు పట్టణంలో పేదోళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే బాధ్యత నాది. వచ్చి బస్తీలో నవీన్ కూర్చుంటాడు. ఏ పేదోళ్ళకి ఇండ్లు లేవో మీ అందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించే బాధ్యత నవీన్ యాదవ్ తీసుకుంటాడు. నవీన్ యాదవ్ మళ్ళీ మీ ఇల్లు తిరుగుతాడు. రాబోయే 3 ఏళ్ళు మీ ఎమ్మెల్యేగా అసెంబ్లీ ఉన్నప్పుడు తప్ప మీ బస్తీలే తిరుగుతాడు, మీ మధ్యలోనే ఉంటాడు, మీ సమస్యలు తెలుసుకుంటాడు, మీ సమస్యల్ని పరిష్కరిస్తాడు. నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. 2014 నుంచి గెలిచిన ఓడిన కష్టాలలో కన్నీళ్లలో మీకు తోడుగా నిలబడి ఓటమిని దిగమింగుకొని మీకోసం మీ అండగా నిలబడ్డాడు నవీన్ యాదవ్. రేపైనా మీకు అండగా ఉంటాడు, మీకు సేవ చేస్తాడు. మీరందరూ కూడా నిండు మనసుతో నవీన్ యాదవ్ను మీరు ఆశీర్వదించండి. మీరు ఆశీర్వదిస్తే ఈ ప్రాంతానికి 100 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మీ అందరి దగ్గర సెలవు తీసుకు